ఇంటిని కూల్చివేశారని వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు కుంచెల కృష్ణ కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు ముఖ్యం కాదు, నా కుటుంబం రోడ్డు పాలు అయిందని వాపోయారు. తాడేపల్లి ప్రెస్ భవనంలో వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు కుంచెల కృష్ణ కిషోర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు సర్వే నెంబర్ 142లో 70 గజాల్లో ఇంటి నిర్మాణం పనులు చేపట్టారని, అనుమతి తీసుకోలేదన్న వంకతో అధికారులను బెదిరించి పోతినేని తన ఇంటిని కూల్చివేయించారని ఆరోపించారు. తమ స్థలాన్ని ఆక్రమించేందుకే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి టీడీపీ అధికారంలోకి రాగానే నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 90% నిర్మాణం పూర్తయిన ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు సెలవు దినాల్లో కూడా పనిచేశారని అన్నారు. బీసీలను చిన్నచూపు చూడటం సరికాదని, ఇంటి నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని, నాకు న్యాయం జరిగే వరకు పోరాడతానని పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు పోతినేనితో మా కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసు అధికారులు తమకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వేడుకున్నారు. 1960 సంవత్సరంలో మేము మంగళగిరిలో 142 సర్వే నెంబర్లో ఒక ల్యాండ్ మా తాతగారు కొన్నారు. ఆ ల్యాండ్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ల్యాండ్ మా పొజిషన్లోనే ఉండి మేము సాగు చేసుకుంటా ఉంటే, పక్క ల్యాండు వేరే సర్వే నెంబర్లో మా తాతగారికి ల్యాండ్ ఉంది. అది సూర్యనారాయణ అనే అతను 143 సర్వే నెంబర్లో అతనికి ల్యాండ్ అమ్మేశాము. ఆ ల్యాండ్ని పోతినేని సీన్ అనే అతను కొనుక్కున్నాడు. 143 సర్వే నెంబర్ అంటే ఇదండి, ఇది 142 అండి. అతను కొనుక్కొని అతను ఏదో విల్లాస్కి ఏదో రోడ్డు పెట్టుకున్నాడు, అయిపోయింది. ఇంకా అతను రోడ్డు పెట్టుకొని ఈ ల్యాండ్ చూపించి పర్మిషన్ తెచ్చుకున్నాడు. మా ల్యాండ్ చూపించి, అద్దులు చూపించి మేము కంప్లైంట్ పెడితే ఆ అద్దులు ఫేక్ అని చెప్పేసి క్యాన్సిల్ చేశారు. అది అయిపోయిందండి. అయితే ఈ రోజున నాకు ఎంత దుర్మార్గమైన పని చేశాడంటే, నేను కష్టపడి 20 లక్షల రూపాయలు అప్పు చేశానండి. అప్పు చేసి నేను నాకున్న ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నానండి. ఇదేమో విల్లాసు, పోతినేని శ్రీనివాసు విల్లాసు. ఇది నా ల్యాండ్ అండి, ఇది రోడ్డు ఫేసింగు. ఈ ల్యాండ్కి ఇతనికి రోడ్డు ఇక్కడ ఉంది, నాకు ఇది రోడ్డు. ఇతను ఇటు రావడానికి సరిగ్గా లేదని చెప్పేసి ఇటు నుంచి దారి పెడదామని ఎన్నోసార్లు గొడవలు చేసి ఆక్రమణ చేయబోతుంటే కాపాడుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నాను. నాకు పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి, పూర్తి ఆధారాలతో నేను ఇల్లు కట్టుకున్నాను. అది కూడా ఇల్లు కట్టుకునే ముందు గత 3 నెలల క్రితం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఈ స్థలంలో ఇల్లు కట్టుకున్నాను, నా పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, నా పేరు మీద ఇదిగోండి డాక్యుమెంట్ నెంబర్ కూడా కొత్తది. ఈ డాక్యుమెంట్ చూడండి ఒకసారి, ఇదిగోండి నా పేరు ఇదిగో కుంచాల కృష్ణ కిషోర్ పేరుతో డాక్యుమెంట్ ఉంది. అది సార్ పరిస్థితి. దయచేసి మీడియా మిత్రులంతా కూడా ఇట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మీరు నిజంగా మీకు దండం పెడతానండి. మీరు మాత్రం